ఎప్పుడు ఇంట్లో వండే వంటలే చేసి చేసి బోర్ కొట్టేసింది. అందుకే ఈరోజు మా ఇంట్లో కొత్త స్టాక్ వచ్చేసిందనమాట. పులియోగరె పౌడరు, లెమన్ రైసు, టొమాటో పౌడరు, టొమాటో రైస్ పౌడరు ఇవన్నీ వచ్చేసాయి. అందుకే నేను ఎప్పుడు పులియోగరె ట్రై చేస్తాం కదా అని టొమాటో రైస్ పౌడరు, లెమన్ రైస్ పౌడరు తీసుకున్నాననమాట. ప్యాన్‌లోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని, ఈ టొమాటో రైస్ పౌడర్‌ని అయితే నేను 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. తర్వాత పొడి పొడిగా ప్రిపేర్ చేసుకున్న రైస్‌ని వేసుకొని, ఇలా మంచిగా కలిపేసి పక్కన పెట్టేశాను. తర్వాత లెమన్ రైస్‌ని కూడా అంతే కొద్దిగా ఆయిల్ వేసుకొని, జస్ట్ ఒక 1 మినిట్ లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకొని, రైస్‌ని వేసి కలిపేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నార్మల్‌గా పులియోగరె పౌడర్ తీసుకున్నా కూడా కొంచెం మనం స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. చప్పగుండేవి కదా! ఇది మాత్రం అలా కాదు. మంచి స్పైసు, కొద్ది కొద్దిగా స్వీట్‌నెస్‌తో చాలా బావుండింది. జ సేమ్ అసలు టెంపుల్స్‌లో చేసిన ప్రసాదం లాగానే అనిపిచ్చింది. ఎప్పుడైనా మరీ టైం లేదు, ఎప్పుడు ఇంట్లో ఏం చేస్తాంలే అన్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయొచ్చు. టేస్ట్ చాలా అయితే చాలా నచ్చింది నాకు. ఎక్స్‌ట్రాగా నేనింకా ఏమీ యాడ్ చేయలేదు ఆయిల్ తప్ప.